ఏదైనా క్లిష్టతరమైన పరిస్థితి వచ్చినప్పుడు కొంత ఆగడం మంచిది. తొందరపడి నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళలేదు. ఆ రాత్రికాల సమయంలో ఒక్క సలహా, ఈ ఒక్క రాత్రి ఆగుదాం, దేవుడు మాట్లాడకపోతే రేపు చనిపోదాం అంటే ఆ రాత్రే దేవుడు దర్శించాడండి. పాస్టర్ గారు అనుకున్నారు నా జీవితానికి ఎండ్ పాయింట్ చావే, కానీ దేవుడు అన్నాడు నీకు ఇప్పుడే స్టార్ట్ అయింది బ్లెస్సింగ్. అట్లాగా దేవుడు ఎన్నుకొని మరి రక్షణానుభవంలోకి తీసుకొచ్చి సేవా పరిచర్లోనికి పిలుచుకొని ఈ రోజు వరకు ఇట్లా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఒకవేళ చావే పరిష్కారంగా అనుకొని ఆ రోజు చనిపోయి ఉంటే ఈరోజు ఈ బ్లెస్సింగ్ ఉండేదండి, ఈ ఆశీర్వాదం ఉండేదా? చాలా సందర్భాల్లో మనం అలాగే కృంగి నిరాశ చెందుతూ ఉంటాం. చాలామంది ముఖాల్లో ఎక్కడ కూడా ఆనందం, నవ్వు అనేది కనపడదు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ చింతతోనే, ఆ బాధతోనే బాధపడిపోతూ ఉంటారు. మా జీవితాలకు ఇక ముగింపే లేదు, మా జీవితాల్లో సంతోషం అనేది మేము ఎప్పుడు చూడమని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు నీ ముఖంలో నవ్వును కలగజేసే దేవుడు. హల్లెలూయా.